కొండవీటి సేవా సమితి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక మారిస్పేటలోని పాత బస్టాండ్ సమీపంలో గల వైఎస్ఆర్ విగ్రహం వద్ద సోమవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో కొండవీటి సేవా సమితి సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ రాజశేఖర రెడ్డి సేవలను వారు గుర్తు చేసుకున్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి వైఎస్ఆర్ ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పేరం సంజీవ్ రెడ్డి, గుంటూరు కోటేశ్వరరావు, కొండవీటి సేవా సమితి సభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఉడుమల చిన్న బాలకోటిరెడ్డి, కోటిరెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి సందర్భంగా రణరంగ చౌక్ కొండవీటి సేవా సమితి రెడ్ల సంఘం తరపున ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉన్నాము. ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేశాము. అలాగే ఆ మహానీయుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 15 సంవత్సరాలు అయినప్పటికీ ఉమ్మడి రాష్ట్రాల్లో తెలంగాణ అయితేమై ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది పేద ప్రజలకి ప్రయోజనం కలిగించి ఎంతోమందికి మేలు చేసిన మహానాయకుడు. ఆ నాయకుడు కొన్ని లక్షలాది మంది మనసుల్లో, గుండెల్లో ఇంకా కొలువు తీరే ఉన్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా, ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అయినప్పుడు 104 అయితేమి, 108 అయితేమి, ఫీజు రియంబర్స్మెంట్స్ అయితేమి ఎంతోమంది ప్రజలకు ప్రయోజనం కోసం పాటుపడిన నాయకుల్లో మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత పేదలకి ఎంతోమందికి హార్ట్ ఆపరేషన్లు చేపించి చిన్నపిల్లల్ని ఎంతోమందిని కాపాడి ఆరోగ్యశ్రీ అని ఒక పథకం తెచ్చి, ఫీజు రియంబర్స్మెంట్ అని ఒక పథకం తెచ్చి, ఈయన కూడా జనంలో గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయిన ఆ రోజు ఎన్టీ రామారావు గారు, ఈరోజు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళిద్దరు కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే వీళ్ళిద్దరిని కూడా మనం అందరం కూడా కొలుచుకుంటూ ఉండాలని ప్రజలందరి తరఫున మేము కూడా కోరుతున్నాం.